పార్టీల అన్ని కుల సంఘాల ప్రజా సంఘాల మద్దతు కూడా మరోసారి కోరుతూ ఈ అవకాశం ఎందుకోసం అంటే మనం అందరం కూడా కలిసి కట్టడిగా ఈ అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా లోపల ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గమనిస్తాయి. ఇప్పుడు దీక్ష కూర్చోడానికి ముందే ఒక సంఘటన జరిగింది, నిన్న ఒక సంఘటన జరిగింది, మొన్న ఒక సంఘటన జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. దురదృష్టకరం ఏమిటంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులు వీటినన్నింటినీ కూడా పట్టించుకోకుండా వాళ్ళ మధ్య పోటీ ఉన్నంత కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఈ మాఫియాకు పాల్పడుతున్నారో, ఎవరైతే ఈ కల్తీ కళ్ళకు పాల్పడుతున్నారో, ఎవరైతే ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలను యథేచ్ఛగా గద్వాల నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు యథేచ్ఛగా అమ్ముతున్నారో వాళ్ళకే ఈ అధికారిక పార్టీ నాయకులు కూడా కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇది చాలా దురదృష్టకరము. ఇది రాబోయే రోజుల్లో మన